ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే వీర్యం బయటకు రాకపోవడం. చాలా మందిలో ఉన్న కామనెస్ట్ డౌట్ ఇది. హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రోనైన్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. సార్, నేను ఎంతసేపు సెక్స్ చేసినా నాకు వీర్యం రావట్లేదు. ఇది చిన్న ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరిలో ఉండే కామనెస్ట్ ప్రాబ్లం. సో మొదటిగా మనము అసలు సమస్య ఏంటి అనేది డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. సో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనేది నార్మల్గా మనకి టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చినప్పుడు మన వృషణాల నుంచి బయటకు వచ్చి అలా బయటకు వచ్చే క్రమంలో ఇట్లా మన యూరినరీ బ్లాడర్ దగ్గరకు పోయి రిటర్న్గా వస్తుంది. ఇది నార్మల్ ప్రాసెస్. ఇది ప్రెషర్ ఉండాలి అంటే ఇక్కడ ఈ ఇక్కడ స్పింక్టర్ ఉంటుంది, ఇది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వడం వల్ల డైరెక్ట్ స్పీడ్గా స్పర్మ్ బయటకు వచ్చేస్తుంది. సో అదే ఇలా అవ్వకపోతే, అంటే ఈ స్పింక్టర్ అనేది బయట ఒక ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఉంటుంది, అది క్లోజ్ కాకపోతే వీర్యం అనేది ఇలా పైకి వచ్చి ఇక్కడ టచ్ చేసి ఇటు వచ్చేది అలానే పడిపోతుంది, మూత్రం సంచిలో పోతుంది. సో ఇది వెరీ వెరీ కామన్ ప్రాబ్లం, చాలా చిన్న ఇష్యూ. దీనికి మెడికేషన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ తీసుకుంటే మ్యాక్సిమం ట్యాబ్లెట్స్ తీసుకున్న 1 to 3 months లోపల మోస్ట్లీ ఈ ప్రాబ్లం చాలా సెటిల్ అయిపోతుంది. దీని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ రీజన్ ఏముంటుందంటే, కొన్నిసార్లు సెక్స్ చేసేటప్పుడు మనకు అంగం సరిగా స్తంభించకపోవడం వల్ల కూడా, ఇది సెక్స్ యాక్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల కూడా మీకు వీర్యం రాదు. సో ఈ రెండిట్లో ఏ ఇష్యూ ఉందో ఫస్ట్ దాన్ని మనం డయాగ్నోస్ చేయాలి. రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఉందా, లేకపోతే మీరు యాక్ట్ ఆఫ్ సెక్స్ కంప్లీట్ చేయట్లేదా డెఫినెట్లీ చూసుకోండి. ఈ యాక్ట్ ఆఫ్ సెక్స్ కంప్లీట్ చేయకపోవడానికి ఫస్ట్ కారణం ఒకటి అంగస్తమన సమస్య ఉంటుంది, రెండోది ఇంట్రెస్ట్ తగ్గిపోవడం. అంటే ఏ రకంలో అయినా ఇంట్రెస్ట్, అంటే ఇప్పుడు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, లేకపోతే వైఫ్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మీకు ఇది ఎజాక్యులేషన్ అవ్వట్లేదు. ఈ రెండే మేజర్గా చూసేది. ఇంకా ఫర్దర్గా కొన్ని సివియర్ కేసెస్ ఆఫ్ ఎజాక్యులేషన్ కేసెస్ అంటే అవి చాలా వరకు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో ఉండే వల్ల ఉండవచ్చు, లేకపోతే సిఎన్ఎస్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్లో సంబంధించి ఇష్యూస్ వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ మోస్ట్ కామన్ ఏంటంటే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్, లేకపోతే యాక్ట్ ఆఫ్ సెక్స్ కంప్లీట్ చేయకూడదు. ఇవి రెండే గుర్తుపెట్టుకోండి. దీనికి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఒకటి అంగస్తమ, ఇప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ పెంచడానికి మనకు ట్యాబ్లెట్స్ ఉంటాయి. దానివల్ల జస్ట్ ఒక ఎరెక్షన్ ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా ఈ సెకండ్ ఇష్యూ సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఇష్యూ అంటే స్పర్మ్ బయటకు వచ్చే వెనుక మూత్రం సంచిలో పోతుంది, యూరిన్లో పోతుంది అనుకున్న వాళ్ళకి రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. అట్లాంటి వాళ్ళకు కూడా ఒక 2 types ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ఒకటేమో మీ బ్లాడర్ వాల్ని టోనప్ చేయడానికి ఇవి ఉంటుంది, ఆ స్పింక్టర్ని కొద్దిగా కన్స్ట్రిక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల డెఫినెట్లీ మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మళ్ళీ నార్మల్గా మీకు ఎజాక్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది ఎక్కువ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఈ ఇష్యూస్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో నథింగ్ టు వరీ, 2 ట్యాబ్లెట్స్ సరిపోతుంది. 2 ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఈ ప్రాబ్లం పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.